శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 33వ సర్గము. శూర్పణఖ నిండు సభలో ఉత్తమ రాజలక్షణములను చెప్తూ రావణుని మూర్ఖత్వమును ప్రకటించుట. అంతటా అతడు ఆలోచనలో పడుట. మంత్రుల మధ్య నిండు సభలో సుఖాసీనుడయ్యున్న లోకకంటకుడగు రావణుడు శూర్పణఖ యొక్క వికృత రూపమును దీనావస్థను చూసి కూడా ఏమాత్రమూ చెలించలేదు. అప్పుడు ఆమె చాలా కోపించి అతనితోటి పరుషంగా ఇలా అంటోంది: ఓ రావణ, అడ్డు చెప్పేవారు లేక నీవు నిరంకుశుడవై నిరంతరము కామభోగములలో మునిగి కైపెక్కి ఉన్నావు. వినుటకు సైతము మిగుల భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. నీవు చారుల వలన ఇంతకు ముందే దానిని తెలుసుకొనవలసి ఉంది, కానీ నీవలా చెయ్యలేదు. క్షణికములైన ఇంద్రియ భోగములలో నిరతుడై స్వేచ్ఛగా ప్రవర్తించుచు సుఖలోలుడైన రాజును శ్మశానాగ్నిని వలె ప్రజలు గౌరవించరు. పరిపాలనా విధులను స్వయంగా పట్టించుకొనని రాజు యొక్క కార్యములన్నీయును భంగమగును. అంతేకాక క్రమంగా అతడు రాజ్యభ్రష్టుడగును. గూఢచారులను నియమించనివాడు, స్త్రీలోలుడై సంకట సమయములందునూ మంత్రులను గాని ప్రజలను గాని పట్టించుకొననివాడు అయిన రాజును ఏనుగులు బురదతో నిండిన నదీ తీరమును వలె విడిచిపెడతారు. అనగా అట్టి రాజునకు ప్రజలు దూరం అవుతారు. విషయ సుఖములలోబడి రాజ్యపాలననందును రక్షణ విషయమునను జాగృతి వహింపక పరులపై ఆధారపడి ఉండు రాజులు తమ దేశముపై పట్టును కోల్పోతారు. అంతేకాక వారు సముద్రమునందు మునిగి ఉన్న పర్వతముల వలె అభివృద్ధికి నోచుకొనరు. దేవగంధర్వ దానవులు మిగుల ధైర్య సాహసములు కలవారు. వారు నీపై ప్రతీకారమునకై పూనుకొని ఉన్నారు. ఇట్టి స్థితిలో నీవు సరియగు గూఢచారులు లేనివాడవై చపల చిత్తుడవై రాజుగా ఎట్లు మనగలవు? ఓ రాక్షస, నీవు బాలురవలే వివేకశూన్యుడవు, ప్రజ్ఞారహితుడవు. ఎప్పటికప్పుడు తెలుసుకొనదగిన విషయముల యందు శ్రద్ధ చూపనివాడవు. ఇట్టి స్థితిలో నీవు రాజుగా ఎట్లు మిగలగలవు? విజేతలలో శ్రేష్ఠుడా, గూఢచారులపై అదుపు లేనివారు, కోశాధికారము యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టనివారు, నీతి లేనివారు అయిన రాజులు మూర్ఖులతో సమానులు. సమర్థులైన గూఢచారుల ద్వారా భవిష్యత్ పరిణామములను ప్రయోజనములను గ్రహించుచు రాజ్యమును చక్కగా పరిపాలించువారే దూరదృష్టి గల ప్రభువులుగా వాసిగాంతురు. నీ చుట్టూను చేరి ఉన్న మంత్రులందరూ కూడా మూర్ఖులు, ప్రతిభారహితులు. అందువలన నీవు సమర్థులైన గూఢచారులను నియమించలేకపోయావు. కాబట్టి దండకారణ్యమునందలి నీ స్వజనులందరూ హతులైనను నీవు తెలుసుకొనలేక ఉన్నావు. అక్కడ ఏకైక వీరుడైన రాముని చేతిలో ఖరదూషణాదులతో సహా క్రూరకర్ములైన 14,000 మంది రాక్షస యోధులు రణరంగమునకు బలయ్యారు. శ్రీరాముడు రాక్షసుల బాధ తొలగించేదనని ఋషులకు అభయమిచ్చాడు. అతడు జనస్థానమునందలి రాక్షస యోధులను అందరినీ హతమార్చి దానిని తన వశమునందుంచుకున్నాడు. ఇప్పుడు తాపసులందరూ నిర్భయంగా క్షేమంగా అచ్చట నివసిస్తున్నారు. ఓ రావణ, నీవు గూఢచారుల సూచనలను పాటింపనివాడవు, భోగలాలచుడవై మత్తిల్లి ఉన్నవాడవు. నీ రాజ్యమున సంభవించిన ప్రమాద స్థితి తెలుసుకోలేకుండా ఉన్నావు. రాజు క్రూరుడు, ఆశ్రితులకు సరియగు పోషణ చేయనివాడు, మిక్కిలి మత్తిల్లి ఉన్నవాడు, అహంకారి, కుచిత్తుడు అయినచో అతనికి కష్టకాలం ఏర్పడినప్పుడు మంత్రులు మొదలగు వారెవరునూ తోడుగా నిలవరు. అంతులేని గర్వము గలవాడు, సత్పురుషుల దరిజేరనివాడు, తనను తాను గొప్పవానినిగా భావించుకొనివాడు, సమయాసమయములను ఎరుగక కోపమును ప్రకటించువాడు అయిన రాజునకు దుస్థితి ఎదురైనప్పుడు స్వజనులే, అంతవరకును ఆత్మీయులుగానున్న మంత్రులు మొదలగు వారే హానిని తలపెడతారు. సకాలములో కర్తవ్యములను నెరవేర్చనివాడును, భయావహ పరిస్థితులను లెక్క చెయ్యక ధీమా ధోరణితో వ్యవహరించువాడును అయిన రాజు అతి శీఘ్రముగా రాజ్యభ్రష్టుడవుతాడు. అతడు దీనుడై గడ్డిపోచ కంటెను చులకనైపోతాడు. లోకమునకు ఒక్కొక్కప్పుడు ఎండిపోయిన పుల్లలు, మట్టిగడ్డలు, ధూళులు మొదలగు వానిచే కూడా కొంత ప్రయోజనం కలుగుచుండును. కానీ పదవీ భ్రష్టుడైన రాజు మాత్రము దేనికిని పనికిరాడు. కట్టుకుని విడిచిన వస్త్రము వలె, నలిగిపోయిన పూలమాలల వలె రాజ్యభ్రష్టుడైన రాజు అతడెంత సమర్థుడే అయినను దేనికిని పనికిరాడు.
అనుక్షణము జాగరూకుడై ఉండువాడు, పరిపాలనాది విషయములలో ఆరితేరినవాడు, జితేంద్రియుడు, ఇతరులు చేసిన మేలును మరువనివాడు, ధర్మనిరతుడు, ధర్మస్వభావము కలవాడు అయిన రాజు చిరకాలము జీవితాంతము తన దేశమునకు ప్రభువుగా నిలవగలడు. రాజు నిద్రించు సమయమున కనులు మూసుకొని ఉన్నను, పరిపాలనకు సంబంధించిన విషయమున నిరంతరము కన్నులు తెరుచుకొని జాగృతి కలిగి ఉండవలెను. రాజ్యపాలనమునందు ఏమాత్రము సాచివేతకు తావీయరాదు. మరియు అతడు అనువగు సందర్భములలో సహేతుకముగా మాత్రము కోపమును గాని అనుగ్రహమును గాని ప్రకటిస్తూ ఉండవలెను. అట్టి ప్రభువును ప్రజలు గౌరవిస్తారు. ఓ రావణ, జనస్థానమునందు అసంఖ్యాకులైన మన రాక్షసయోధులు రణరంగమున ఘోర మరణము పాలైన విషయము చారుల ద్వారా నీవు సకాలంలో తెలుసుకోలేకపోయావు. దీనిని బట్టి నీవు ప్రజ్ఞాహీనుడవనియు రాజునకు ఉండవలసిన ఉత్తమ లక్షణములు లేనివాడవనియు తెలియచున్నది. ఓ రాజా, నీవు శత్రువుల ఎడ ఉపేక్ష భావము కలవాడవు, సర్వదా ఇంద్రియ సుఖలోలుడవు, దేశకాలములను బట్టి సకాలములో సరియగు రీతితో వ్యవహరించుట స్పందించుట ఎరుగనివాడవు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడవు. కనుక త్వరలోనే నీ రాజ్యమునకు ముప్పు ముంచుకొని రానున్నది. నీవు ఆపదలు పాలగుట నిశ్చయము. కొల్లలుగా సంపదలు, తిరుగులేని సైన్యములు కలిగి ఉండుటచే దురహంకారి అయ్యున్న రాక్షసరాజు శూర్పణఖ చెప్పిన తన అవగుణములను, లోపములను గూర్చి ఒకసారి సమీక్షించుకున్నాడు. తరువాత ఆ రావణుడు తొందరపడి రామునితో యుద్ధమునకు తలపడవద్దు అని మారీచుడును, శ్రీరాముని వలన నీ రాజ్యమునకు త్వరలో ముప్పు వాటిల్లనున్నది అని శూర్పణఖ తెలిపారు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని దీర్ఘాలోచనలో పడ్డాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 33వ సర్గము సంపూర్ణం. శుభం.